బాహుబలి కలెక్షన్స్ ని టాలీవుడ్ నిర్మాతలు స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కి పెట్టుబడి పెద్ద మొత్తంలోనే పెట్టారు. కానీ ఇప్పుడు వసూళ్లు మాత్రం అంతకి 4 గింతలు వసూలు చేస్తుండడంతో నిర్మాతలందరిలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. టాలీవుడ్లో మగధీర, బాహుబలి సినిమాలపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు బాగానే ప్రాఫిట్ వెనకేసుకున్నారు. అందుకే నిర్మాతలంతా భారీ ప్రాజెక్ట్స్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 1000 కోట్ల భారీ వ్యయంతో మహాభారతాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మరో 2 కలిసి 500 కోట్ల భారీ బడ్జెట్తో సంపూర్ణ రామాయణం తీస్తానని చెప్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఒక ముంబై మీడియాకి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇది మేజర్గా హిందీ సినిమా అని లోకల్ భాషల్లోకి డబ్ చేస్తారనే వార్త వినబడుతుంది. ఇదిలా ఉంటే తన కొడుకు అల్లు అర్జున్ చేత వీరాంజనేయుడి వేషం వేయించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన రాముడి పాత్ర కోసం ఒక బాలీవుడ్ హీరోని కలిసినట్లు సమాచారం. ప్రపంచం మొత్తానికి తెలిసిన రామాయణం గురించి 500 కోట్లతో సినిమా తీస్తున్నారు అంటే అందులో కొత్తగా ఏం చూపిస్తారు అనేది ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.